మరి ఈ దినపు వాక్య భాగాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడా యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క వాక్య భాగంలో మరి ఎందరైతే పాలు పొందుతున్నారో వారందరూ యేసయ్య మీ యొక్క నామాన్ని గుర్తెరిగి, ప్రభువా మీ నామంలో ఉన్న శక్తిని, మీ యొక్క వాక్యంలో ఉన్న ఆదరణను పొందుకునే విధంగా సహాయతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మన సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ, వాక్య భాగం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు వాక్య భాగంలో వాక్య ధ్యానంలో భాగంగా మరి మనం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి 46వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ ఉపమానము అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. అందులో పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదంట అంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ధనము ఏదో అప్పటికప్పుడే వచ్చేది కాదు. ధనం అనేది ఉంది అక్కడ. కాకపోతే ఏమైంది అంటే దాచబడి ఉంది. అందుకే ఈరోజు మన ధ్యాన అంశం ఏంటి అంటే దాచబడిన ధననిధి. దాచబడిన ధననిధి. చూడండి, ధనము అనేది మరి పొలంలో దాచబడి ఉన్నది. పొలంలో దాచబడి ఉన్నది అంటే ఉదాహరణకు ఒక పొలంలో ఒక బంగారు గని అనేది ఉంది అనుకుందాం. ఆ గని ఎప్పుడు తెలుస్తుంది అంటే దాన్ని తవ్వినప్పుడు తెలుస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏదో గొప్ప వ్యక్తి ఏం కాదు, మామూలుగా పొలంలో పనిచేసే వ్యక్తి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే పొలం యొక్క యజమానుడు కూడా కాదు, పొలంలో ఒక కూలి పని చేసే వ్యక్తి అంత. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే పని చేస్తూ ఉన్నాడంట. పని చేస్తూ ఉంటే మరి పొలంలో పని చేసేటప్పుడు మామూలుగా తవ్వాల్సి వస్తుంది కదా. తవ్వాల్సి వచ్చినప్పుడు తవ్వుతూ ఉంటే ఉన్నట్టుండి అతనికి ఏం కనిపించింది అంటే ఒక ధననిధి కనిపించింది. ఎలాంటి ధననిధి? దాచబడిన ధననిధి. మరి అతను వెళ్ళి ఏం చేసినాడు అంటే తనకు కలిగినదంతా అమ్మి కొనును అని రాయబడింది. కొనడం అంటే అర్థమైంది. ఆడ మనకి ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటది అంటే ఆ పొలం అతనిది కాదు, అది యజమానునిది అనే విషయం అర్థమవుతుంది. తన యజమానుని యొక్క పొలంలో కొంత ధననిధి అనేది దాచబడి ఉంది. మరి
ఆ దాచబడి ఉన్న ధననిధి ఎవరికి తెలియలేదు? యజమానునికి తెలియలేదంట. ఎవరికి తెలిసింది అంటే మరి ఆ పొలంలో పనిచేసే వ్యక్తికి తెలిసింది. చూడండి, యేసుప్రభు ఇక్కడ ఈ యొక్క చిన్న ఉపమానంలో మనకెన్నో రహస్యాలు నేర్పిస్తున్నారు. ఈ పొలంలో పనిచేసిన వ్యక్తి వెంటనే పోయి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా, మీ పొలంలో ధననిధి దాచబడి ఉంది అని చెప్పిండొచ్చు. కానీ మరి చేయాల్సిన పద్ధతి అది కాదంట. ఏం చేసినాడంట? వెంటనే పోయి ఏం చేసినాడు? తనకు కలిగిందంతా అమ్మేసినాడంట. అసలు ఆ పొలాన్ని కొనేంత స్తోమత అతనికి ఉంటే పొలంలో ఎందుకు పని చేస్తాడు చెప్పండి? అయినా కానీ ఇది ధననిధి అనే విషయం, ఇది ధననిధి అనే రహస్యం అతనికి అర్థమైంది. వెంటనే ఏం చేసినాడు అంటే ఇంకా అతనికి ఏమేమున్నాయో సమస్తం అమ్మేసినాడంట. అమ్మి ఏం చేసినాడు అంటే పోయి యజమానుడి దగ్గరికి వెళ్ళి, ఈ పొలాన్ని నాకు అమ్మండి అని చెప్పి కొన్నాడంట. చూడండి, మరి ఒక్కొక్కటిగా ఇందులో ఉన్న మర్మాలని గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క భాగంలో ఏమేమి ఉన్నాయి అంటే ఒకటి తర్వాత ఒకటి మనం చూసినట్లయితే, ఒకటి పొలంలో ధననిధి అనేది ఉంది. ఓకే, అది మొదటి అంశం. రెండోది ఏంటి అంటే ఆ ధననిధిని ఒక వ్యక్తి కనుగొన్నాడు. ధననిధిని కనుగొనడం అనేది ఇది రెండో అంశం. మూడోది ఏంటి అంటే ఆ ధననిధి ఎలాంటి ధననిధి అంటే దాచబడి ఉన్న ధననిధి అన్నమాట. దాచబడి ఉన్న ధననిధి. ఇతను కూడా ఏం చేస్తున్నాడు? దాన్ని దాచబడిన దానిగానే తీసుకుంటున్నాడు. ఇంటి పక్కన వాళ్ళకి పోయి నాకు ధననిధి దొరికింది అని చెప్పాలి. యజమానుడికి పోయి నాకు ధననిధి దొరికింది అని చెప్పాలి. ఇతను కూడా ఏం చేస్తున్నాడు? దాచబడిన ధననిధిగానే రహస్యంగానే వెళ్ళి కొంటున్నాడు. మరి ఇంకోటి ఏంటి అంటే కలిగినదంతా అమ్మి కొంటున్నాడు. కలిగినదంతా అమ్మి కొంటున్నాడంట. పొలాన్ని కొంటున్నాడు. మరి ఆ విధంగా కొన్ని భాగాలుగా మనం విడగొట్టుతూ ఒకటి వెంబడొకటి అసలు ఏంటి ధననిధి అనేది మనం వాక్యపు లోతుల్లో తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఒక పొలములో ఏముంది అంటే ధననిధి అనేది దాచబడి ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ పొలము కానీ, నేల కానీ, భూమి కానీ ఇలాంటివి వచ్చినాయి అంటే దాన్ని మనం దేనికి సాదృశ్యంగా తీసుకోవాలి అంటే మనిషి యొక్క జీవితానికి మనం సాదృశ్యంగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి నీ యొక్క జీవితం ఏంటి అంటే అది ఒక పొలానికి సాదృశ్యంగా. పొలంలో ఏముంది అంటే ఒక ధననిధి అనేది దాచబడి ఉంది. ధనం దాచబడి, పొలంలో ధనం దాచబడి ఉంది అంటే ఆ ధనాన్ని కలిగిన పొలాన్ని మనం ఏమంటున్నామంట? దాచబడిన ధననిధి. అంటే నీలో ధనం ఉందా అసలు? చూడండి, ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు ఏదో ఒక తలాంతునిచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఒక తలాంతుని అనుగ్రహించి ఉన్నాడు. ఆ తలాంతు ఎలాంటి తలాంతు అంటే
ఇంకది ఆ వ్యక్తికి తప్ప ఇంక ఎవరికి ఈ లోకంలో ఉండనటువంటి తలాంతు. ఉదాహరణకు నీలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద తలాంతునిచ్చి, గొప్ప తలాంతునిచ్చి, నీకు దేవుడు నీ జీవితంలో ఒక రహస్యపు ధననిధిని దాచి ఉంచాడు. మరి ఆ ధననిధి ఏంటి అంటే చూడండి, అదేంటో కాదు కానీ నీలో ఉన్న తలాంతు. ఏం తలాంతు అది? కొంతమందికి మంచిగా పాటలు పాడే తలాంతు ఉండొచ్చు, కొంతమందికి మంచిగా వాక్యం చెప్పగలిగిన తలాంతు ఉండొచ్చు, కొంతమందికి మరి ఇతరులను ఆదరించగలిగిన తలాంతు ఉండొచ్చు. అన్ని తలాంతులు అందరితోనూ ఉండవు. మరి ఇంకోటి విషయం ఏంటి అంటే అది దాచబడిన ధననిధి అన్నమాట. దాచబడిన ధననిధి అంటే ఏమి అంటే ఆ ధననిధి అనేది ఇంకా బయటికి రాకపోవడం అంటే ఏంటి? ఆ ధననిధి ఏంటి అనేది ఇంకా యజమానుడికి కూడా అర్థం కాలేదు. యజమానుడికి కూడా అర్థం కాదు. యజమానుడు అంటే ఎవరు? మీ తల్లిదండ్రులు ఒకవేళ యజమానులు కావచ్చు, మీ యొక్క తోబుట్టువులు నీకు యజమానులు కావచ్చు, ఓకే, నీకు పైన ఉన్న అధికారులు నీకు యజమానులు కావచ్చు. మరి ఏం జరిగింది అంటే ఒక పొలంలో ధననిధి దాచబడి ఉందంట. ధనం అనేది దాచబడి ఉందంట. మొట్టమొదటిగా ఏం జరిగింది ఆ ఉపమానంలో? యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఈ ఉపమానంలో అంటే ఆ ధననిధి దాచబడి ఉన్న విషయాన్ని ఒక వ్యక్తి కనుగొన్నాడంట. చూడండి, పొలంలో ధననిధి దాచబడి ఉండడం ఒక ఎత్తు, కానీ ఆ దాచబడిన ధననిధిని కనుక్కోవడం ఒక ఎత్తు. కనుక్కునే అవకాశం అందరికీ రాదు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. శ్రద్ధగా పనిచేసే వాళ్ళకే ఆ ధననిధి కనిపిస్తుంది. ఎవరికంటే వాళ్ళకి అది కనిపించదు. మరి ఒకవేళ నువ్వు కూడా శ్రద్ధగా పనిచేసినావు అనుకో, ధననిధి కనిపిస్తుంది. ఈ యొక్క ఉపమానం విన్నప్పుడు కొంతమందికి ఆశపడతారు, అరే అట్లా ఆ పొలంలో ఉండే ధననిధి ఏదో నాకు కనపడింది, ఎంత బాగుంది. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? యేసుప్రభు దీన్ని ఒక ఉపమాన రూపంలో చెప్పినాడు, కానీ నిజానికి అది ఇప్పుడు కూడా నీలో ధననిధి దాచబడి ఉంది. హల్లెలూయా! నీలో ధననిధి దాచబడి ఉంది. అది మరి ఆ దాచబడి ఉన్న ధననిధిని మొట్టమొదటిగా ఏం చేయాలంటే కనుక్కోవాలి. దాచబడిన ధననిధి ఏంటి, అసలు ఏం ధననిధి దాచబడి ఉంది మరి అనే విషయాన్ని కనుక్కోవాలి. కొంతమంది ఇక వాక్యం వింటుంటే ధనాపేక్ష సమస్త కీడుకి మూలం కదా అని చెప్పి మనం ధనం గురించి ఎందుకండి ఆశించడం అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ చూడండి, ధనం కలిగి ఉండడం, ధనవంతులుగా ఉండడం అనేది దేవుని చిత్తమే. కానీ ధనాన్ని బట్టి గర్వించడం కావచ్చు, ధనాన్ని బట్టి దేవుణ్ణి వదిలిపెట్టడం కావచ్చు, ధనాన్ని బట్టి ఇతరులను కించపరచడం కావచ్చు, ఇతరులను చిన్న చూపు చూడడం కావచ్చు, ధనాన్ని బట్టి పాపంలోనికి ప్రవేశిస్తే దాన్ని ధనాపేక్ష అంటారు.
ధనాన్ని బట్టి దేవుణ్ణి వదిలిపెడితే దాన్ని ధనాపేక్ష అంటారు. ధనం వల్ల దేవుని రాజ్యం స్థాపించబడకుండా నీ యొక్క సొంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తే దాన్ని ధనాపేక్ష అంటారు. ధనాపేక్ష వేరు, ధనం వేరు. మరి ఏంటంట, పొలంలో ఒక ధననిధి దాచబడి ఉంది. పొలంలో ఏం దాచబడిందంట? ధననిధి దాచబడి ఉంది. పొలంలో ధననిధి దాచబడి ఉంటే ఆ ధననిధిని కనుక్కున్నాడంట ఒక వ్యక్తి. మరి ఆ ధననిధి ఏంటి? ఆ ఒక వ్యక్తి ఎవరు? ఆ ఒక వ్యక్తి ఎవరు కాదు, నీ పొలంలో ఒక ధననిధి దాచబడి ఉంది. అంటే నీ యొక్క జీవితంలో దేవుడు ఏం దాచి ఉంచినాడు? ఒక తలాంతుని దాచి ఉంచినాడు. కానీ ఒక విచిత్రం ఏంటి అంటే, ఆ దాచబడిన తలాంతు ఏంటి అనేది ఎవరు కనిపెట్టాలి అంటే నువ్వే కనిపెట్టాలి. నువ్వే కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? నేను ఇందాక చూస్తున్నాం కదా, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు అని. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు అని. కాబట్టి మరి ఏంటి అంటే, మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నది ఏంటి అంటే, ఒకవేళ నువ్వు శ్రద్ధగా పని చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంట, నీకు ఆ ధననిధి ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ శ్రద్ధగా పని చేయకుండా పైన పని చేసి విషయాలు ఏమి పట్టించుకోకుండా సోమరిగా ఉన్నారనుకోండి, యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని చెప్తాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటే ఏంటి? ఒకవేళ సోమరిగా ఉన్నట్టయితే ఏమైతుందంట, ఆ ధననిధి అనేది ఏంటి అనేది తెలియదు. మరి అది ఏంటి అనేది మొట్టమొదటిగా జరగాల్సిన పని ఏంటి అంటే కనుక్కోవాలి. నీకు తెలుసా నీలో ఏం ధననిధి దాచబడి ఉందో? అసలు ఇంతకీ మీలో ధననిధి అనేది దాచబడి ఉందని అనే విషయమైనా తెలుసా? అది ఏం ధననిధి అనే సంగతి పక్కన పెడితే, అసలు ధననిధి అనేది మీలో దాచబడి ఉంది. ఒకవేళ తెలియకపోతే ఈరోజైనా తెలుసుకొని ఏం ధననిధి దాచబడి ఉంది అని చెప్పి ఈ రోజు నుంచైనా వెతకడం ప్రారంభించారు. ఖచ్చితంగా మరి దేవుడు బయలుపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకమైన వ్యక్తులను, అనేకమైన సందర్భాలను మనం గమనిస్తాం. ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక్కొక్క రహస్యాన్ని బయలుపరచాడు. అసలు ఆ ఒక్క రహస్యం వారి జీవితాన్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది అంటే, ఇక నిజంగా ఆ రహస్యము మరి దేవుడు బయలుపరిచిన రహస్యం. ఉదాహరణకి మనం గమనించినట్లయితే యాకోబు భక్తుడి యొక్క జీవితాన్ని గురించి మనం గమనించాం. యాకోబు యొక్క స్టోరీ అంతా మనకు తెలిసిన స్టోరీ. ఏంటది అంటే, మరి తన అన్న ఏశావుని మోసం చేయడం, ఎక్కడ చిక్కుడుకాయలు వంట విషయంలో మోసం చేయడం, అలాగే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకునే విషయంలో మోసం చేయడం, ఆ తరువాత మరి తన యొక్క సొంత ఊరిని వదిలిపెట్టి ఎక్కడో మరి హారాను అనగా తన మామగారు కాపురం ఉన్న ఊరికి వెళ్ళడం, అదంతా మనకు తెలిసిన సన్నివేశం కదా. మరి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదు. యాకోబు తన మామగారి ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత తన మామగారు కూడా తనను రిసీవ్ చేసుకొని చేర్చుకొని మరి తనతో పని చేయించుకున్నాడు. ఊరికే డబ్బులు ఇవ్వకుండా యాకోబుతో కొలువు చేయించుకున్నాడు.
7 + 7 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. కానీ ఆ 14 సంవత్సరాలు తన మామ ఏం చేసినాడంట? యాకోబుని మోసం చేసినాడు. ఆదికాండం 31వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం గమనించిన, ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలింపబడిన దాని నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏళ్లను, నీ మంద నిమిత్తం 6 ఏళ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. చూడండి, యాకోబు ఎంత అద్భుతమైన మాట తెలియజేస్తుంది. తన మామ దగ్గర పని చేస్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నాడంట? 20 సంవత్సరాలు పని చేస్తున్నాడంట. 20 సంవత్సరాలు పని చేసి ఏమైనా సంపాదించింది ఉందా మరి అంటే విచిత్రం ఏమంటే 20 సంవత్సరాలు పని చేసినా కూడా ఏమీ సంపాదించుకోలేదండి. ఇప్పుడు చాలా మంది పరిస్థితి అదే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి జీవనం గడుపుతున్నారు, ఒకసారి లెక్క పెట్టుకోండి. చాలా మంది అనుకుంటుంటారు, అరే నేను ఇన్ని సంవత్సరాలు పని చేసినా ఏమీ సంపాదించలేకపోయాను, ఏమీ మిగిలించలేకపోయాను అనే బాధ చాలా మందిలో ఉంటుంది. కానీ యాకోబు మరి అలాంటి బాధ యాకోబు కూడా పడడం మాత్రమే కాకుండా యాకోబు తన మామతో స్వతహాగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, తను యాకోబు యొక్క మామ తనని ఎంతగా అయితే మోసం చేసినాడో, ఒక్కొక్క మోసాన్ని ఎన్నిసార్లు జీతం మార్చినాడు, ఎన్ని ఏండ్లు మొదటి కూతురి కోసం కొలువు చేయించుకున్నాడు, ఎన్నేళ్ళు మరి మంద కోసం కొలువ చేయించుకున్నాడు. ఒక్కొక్కటిగా తెలియజేస్తూ చివరికి ఏం చెప్తున్నాడు యాకోబు అంటే, ఒకవేళ దేవుడు నాకు తోడై ఉండని ఎడల నువ్వు నన్ను ఏం చేస్తావంట? వట్టి చేతులతోనే పంపించి. చూడండి, జీవితంలో ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు. స్వంతంగా ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు. ఒకవేళ అలాగని కష్టపడి సంపాదించి పిల్లలకి కూడా తరిగిపోని ఆస్తి పెట్టినా కూడా ఆ ధనవంతుడితో యేసుప్రభు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా, ఇవన్నీ ఎవరి వగును? యేసుప్రభు ఒక్క మాటలు కొట్టేసినాడు. ఒకవేళ కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉన్నా కూడా, సంపాదించినా కూడా ఏమంటున్నాడంటే వెర్రివాడా అంటున్నాడు. చూడండి, ఈ లోకంలో మరి చాలా రకాలైన మనుషులు ఉన్నారు. ధనం లేని మనుషులు ఉన్నారు. కష్టపడి ధనం సంపాదించినా కూడా మరి దాన్ని మిగిలించుకోలేని వ్యక్తులు ఉన్నారు. కానీ ఏమీ లేని స్థితిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మొదటి 2 కేటగిరీస్ ఒకవేళ అందులో మీరుంటే కొంచెం జాగ్రత్త పడండి. దేవుడు మనల్ని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే,
ఆయన చేత ఆశీర్వదించబడిన వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని చేత నీవు ఆశీర్వదించబడతావో అప్పుడు ఏం జరుగుతుందంట, దేవుడు నీకు ధననిధిని బయలుపరుస్తాడు. అది ఎక్కడో ఏదో వేరే దేశాలకో వేరే రాష్ట్రాలకో వెళ్ళి ధనం సంపాదించుకునే ధననిధి కాదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మరి బాధపడకండి. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, నువ్వు ఉన్న ప్రదేశంలోనే, నువ్వున్న స్థలంలోనే, నీ జీవితంలోనే, నీలోనే, ఇంకో మాటలో చెప్పాలంటే నీలోనే ఒక ధననిధి దాచబడి ఉంది. నీలోనే ఒక ధననిధి దాచబడి ఉంది. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంట, ఆ ధననిధి ఏంటి అనేది కనుక్కోవాలి. చూడండి, యాకోబు జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాకోబు మామ ఎన్నిసార్లు మోసం చేసినాడంట. కానీ ఒక్క సందర్భంలో దేవుడు యాకోబుని దర్శించడం, ఆయనను ఆశీర్వదించడం చేశాడు. ఆ రోజు దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. ఇంకా ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తే అసలు విస్తారమైన దాసదాసీలు, గొర్రెల మందలు, ఎడ్లు, ఎంత ఆస్తి. ఆ కాలంలో మరి గొర్రెల మందలు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆస్తిపరులు అన్నమాట. విస్తారమైన గొర్రెలు, విస్తారమైన గొడ్లు ఎట్లా వచ్చినాయి యాకోబుకి? అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపండని తన దాసులతో చెప్పాను. ఆదికాండం 32వ అధ్యాయం 13వ వచనం నుంచి కనిపిస్తుంది. అంటే ఇన్ని సంపాదించుకోవడానికి దేవుడు మరి యాకోబుకి అవకాశం ఇచ్చినాడు. చూడండి, పైన ఇందాక మనం చూసుకున్న భాగంలో యాకోబే స్వయంగా ఏమంటున్నాడంట, మరి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మరి నాకు తోడై ఉండని ఎడల నువ్వు నన్ను వట్టి చేతులతోనే పంపించి ఉండు అంటాడు. మరి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఏం జరిగిందంట, ఇన్ని ఆస్తి అతను సంపాదించుకోవడం మనం గమనిస్తాం. అబ్రహాం జీవితంలో కూడా మనం గమనిస్తాం. అబ్రహాముతో ఆ దేశ రాజే నిబంధన చేసుకున్నాడంట. చూడండి, సామాన్యమైన ఒక వ్యక్తితో ఒక దేశానికి సంబంధించిన నాయకుడు, ఆ దేశాన్ని పరిపాలించే రాజు నిబంధన చేసుకున్నాడంటే, ఎందుకు నిబంధన చేసుకున్నాడు? ఇతనికి కలిగిన మనుషులు, ఇతనికి కలిగిన దాసులు విస్తారంగా ఉండడం వల్ల మరి ఇతనే ఒక గొప్ప దేశంలాగా ఉన్నాడు అని చెప్పి మరి అతను భయపడి నిబంధన చేసుకున్నాడంట. చూడండి, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడానికంటే ముందు ఒక చిన్న రహస్యం ఉంది. ఏంటి అంటే, ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ధననిధి అనేది దాచబడి ఉంది. ఆ దాచబడిన ధననిధిని ఏం చేయాలి అంటే కనుగొనే విధంగా ప్రయత్నం చేయాలి. దేవుడు అబ్రహాంకి ఏం చేస్తున్నాడు? మాట్లాడి నువ్వున్న ప్రదేశం, నువ్వున్న ఊరిని వదిలి నేను చెప్తున్న ఆ దేశానికి బయలుదేరంట.
నేను ఆజ్ఞాపించే దేశంలోకి రా అంటున్నాడు. అంటే ఏంటంట, అబ్రహాములో ఏంటి రహస్యం అంటే దేవుడు చెప్పిన దాన్ని వినడం, వెంటనే దానికి విధేయత చూపించడం అనేది మనం గమనిస్తాం. ఇస్సాకు జీవితంలో మరి ఆశీర్వదించబడడానికి రహస్యం ఏంటి అంటే, ఆశీర్వదించబడిన తన తండ్రి చెప్పిన మాటను మరి అవిధేయత చూపించలేదు. తండ్రి చెప్పిన విధంగానే వివాహం చేసుకున్నాడు. అందుకే ఇస్సాకు కూడా ఎంతగానో ఆశీర్వదించబడినట్టుగా మనం గమనిస్తాం. యాకోబు ఒకవేళ తన మామ చేత మోసగించబడినాడు కానీ మరి యాకోబుని కూడా దేవుడు దర్శించి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం జరిగిందంట, అతని యొక్క జీవితంలో కూడా ఏమైందంట, ధననిధి అనేది దాచబడి ఉన్నది, దాన్ని కనుక్కున్నాడు. మరి ఈరోజు నీలో ధననిధి దాచబడి ఉంది. అది అసలు దాచబడిన ధననిధి ఏమిటి అనేది నువ్వు కనుక్కోవాలని ఇష్టపడుతున్నావు. మరి ఒకవేళ ఇష్టపడుతూ ఉంటే ఏం చేయాలి అంటే శ్రద్ధగా పని చేయడం ప్రారంభించు, శ్రద్ధగా వెతకడం ప్రారంభించు. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరకు, తట్టుడి మీకు తీయబడనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు వెతికితే దొరుకుతుంది, అది వెతకకపోతే దొరకదు. నీలో ఏం ధననిధి దాచబడి ఉంది అనేది ఏం చేయాలంట, మొట్టమొదటిగా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేసినాడు అంటే మరి వెళ్ళి వెంటనే తన యజమానితో, అయ్యా మీ పొలంలో ధననిధి దాచబడిందని చెప్పి వెళ్ళిపోయినాడు అనుకోండి. అతన్ని ఏమంటారంటే బుద్ధి లేనివాడు అంట. ఏంటి, వేరే వ్యక్తి యొక్క పొలంలో ధననిధి కనుకుంటే ఇతను ఏం చేస్తున్నాడంట, తనకు కలిగిందంత అమ్మి మరి ఏం చేస్తున్నాడు, ఆ పొలాన్ని కొంటున్నాడంట. చూడండి, ఎప్పుడైనా కానీ దేవుడు నీ జీవితంలో ఒక ధననిధిని దాచి ఉంచినాడు కదా, అది కనుగొనే విధంగా నీకు మనోనేత్రాలు తెరుస్తాడు. దేవుడు మనోనేత్రాలు తెరవకపోతే ఏమవుతుంది అంటే నీ ముందరే ఉంటుంది ఒక అవకాశం, అది నీకు కనిపించదు. శారా మరి హాగరుని తోసివేసింది. హాగరు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి తన కుమారుడు నీళ్లు తప్పికొన్నాడు. నీళ్లు తప్పికొంటే మరి ఆ భాగంలో ఏం రాయబడింది అంటే, దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీటి ఊటను కనుగొని అని రాయబడింది. ఆమె ముందరే ఒక పెద్ద నీటి ఊట ప్రవహిస్తుందంటే కానీ అసలు ఆమె కళ్ళకు కనపడలే. ఎందుకు? ఆమె యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి. యేసు ప్రభు మరి చనిపోయి లేచిన తర్వాత శిష్యులతో కూడా నడుస్తున్నది యేసు ప్రభువే, కానీ ఆయన యేసు ప్రభు అనే విషయం కూడా వాళ్ళు కనిపెట్టలేదంట. కానీ ఆయన రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడినాయంట. తెరవబడినప్పుడు అబ్బో ఈయన యేసు ప్రభువా అని గుర్తుపట్టింది. చూడండి, దేవుడు మన యొక్క మనోనేత్రాలను వెలిగించకపోతే, దేవుడు మన మనోనేత్రాలను వెలిగించకపోతే ఏమవుతుంది అంటే నీ ఎదుటనే ఉంటుంది ఒక అవకాశం, నీ ఎదుటనే ఉంటుంది ఒక ధననిధి, కానీ అది నీ కళ్ళకు కనపడదు. మరి నీ కళ్ళకు అది కనపడాలి అంటే దేవుడే నీ యొక్క మనోనేత్రాలు వెలిగించాలి, దేవుడే దాన్ని నీకు బయలుపరచాలి. ఇతరులకు అమ్మేసినట్టు మామూలుగా కంపెనీ వాళ్ళు చూడండి, ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ని
ఎవరితో పడితే వాళ్ళు చెప్పరు. ఎవరితో పడితే వాళ్ళతో చెప్పరు. వాళ్ళ దగ్గర ఉన్న రహస్యాన్ని ఏం చేస్తారు అంటే రహస్యంగానే మెయింటైన్ చేస్తారు. దేవుడు నీ యొక్క జీవితంలో ఒక ధననిధిని బయలుపరిచినంటే దాన్ని రహస్యంగా ఆయన మహిమ కోసం ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మరి ప్రయత్నం చేయాలి. రహస్యాల్ని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోవడం కానీ తెలియజేయడం కానీ చేయకూడదు. దేవుడు యేసు ప్రభు చేసిన ఒక్కొక్క అద్భుతం చూడండి, ప్రతి ఒక్క అద్భుతంలోనూ ఒక చిన్న రహస్యం కనిపిస్తుంది. శిలోయమును కోనేటిలోకి వెళ్ళి నువ్వు కడుక్కొని అన్నాడు. అతను నేను కడుక్కొని అన్నాడు అనుకోండి, అతనికి అద్భుతం జరిగేది కాదు, అతనికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత. మరి ఇంకొక వ్యక్తిని స్వస్థపరిచేటప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మరి ఎఫ్ఫతా అని పలికాడు. నయమానికి ఏం చెప్పినాడు ఎలీషా అంటే నువ్వు యోర్దాను నదిలో పోయి మునుగు, 7 సార్లు మునుగు అన్నాడు. నేను 7 సార్లు మునగాను, 6 సార్లు మునుగుతానన్నా కానీ అతనికి స్వస్థత జరిగేది కాదు. ఏమి యోర్దాను నదిలోనే మునగాల, 7 సార్లే మునగాల అంటే దేవుడు ఒక వ్యక్తికి ఒక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఇంకంతే, ఆ ప్రత్యక్షత ఇంకా ఆ వ్యక్తికి తప్ప మరి ఎవరికి అలా అనుగ్రహించు. బేసిక్ గా దేవుడు మాట్లాడే మాటలు అందరితోనూ సమానమైన మాటలు ఉంటాయి, కానీ ఒక్క వ్యక్తికి దేవుడు బయలుపరిచే ప్రత్యక్షత ఒక్క ప్రత్యక్షత ఉంటుంది. ఇంకా అలాంటిది ఎవరితోనూ కూడా మాట్లాడి దేవుడు నీతో కూడా అలాంటి రహస్యాలని గురించి మాట్లాడాలి అని, అట్లాంటి దాచబడిన ధననిధిని నీకు బయలుపరచాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఏంటి ఆలస్యం అంటే వెళ్ళి నువ్వు ఆ ధననిధిని కనుక్కోవడమే ఆలస్యం. ఖచ్చితంగా ఆ ధననిధి బయటకు వస్తుంది. మరి ఒకవేళ ఆశపడుతుంటే ఖచ్చితంగా దేవుని అడుగు, ప్రభు నా జీవితంలో దాచబడిన ధననిధి ఏంటి నేను బయలుపరచను అని చెప్పి దేవుని అడుగు. ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. నీ దగ్గర వచ్చింది ధననిధి, తెలిసింది, నువ్వు కనుక్కున్న తర్వాత కూడా రహస్యంగా పెట్టకుండా ఇచ్చేసినావు అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. 10 మంది కన్యకలలో 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళంట, 5 మంది బుద్ధి లేని వాళ్ళంట. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు, తమతో నూనె పెట్టుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు అడుగుతా ఉన్నారు. అడిగితే మాకు మీకు చాలాదేమో, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొనడి. ఎంత కనికరం లేదు కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు అట్లనే ప్రవర్తించాల్సి వస్తుంది. దేవుడి దగ్గర మనం పొందుకున్న వరం, దేవుని దగ్గర మనం పొందుకున్న ప్రత్యక్షత, అది ఎవరితో పడితే వాళ్ళతో ఎట్లా పడితే అట్లా పంచుకోవడానికి వీలు లేదు. దేవుడు ఎట్లా చెప్పినాడో అట్లే పంచుకోవాలి. ఒకవేళ అట్లా కాదు, ఈ దేవుడు చెప్పినట్టు కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు పంచుకున్నారనుకోండి, యేసుప్రభు ఏమంటాడంటే పందుల ముందు ముత్యాలు చల్లకుడి అంటే. ఒకవేళ పందుల ముందు ముత్యాలు చల్లితే ఏమవుతుందంట, అవి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయంట. అందుకని దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతల్ని, దేవుడు బయలుపరిచిన రహస్యాల్ని మీతో ప్రత్యేకంగా ఒక రహస్యాన్ని మాట్లాడింటాడు ఆయన. ఆ రహస్యాన్ని ఆయన ఎలా మరి కోరింటాడో, ఆయన ఏ విధంగా చేయాలని చెప్పింటాడో ఆ విధంగానే మనం పాటించాలి. ఉదాహరణకు మీకు ఎలీషా యొక్క ఉపమానాన్ని చెప్పాను. ఏంటంటే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగాలి అని నయమానికి చెప్పినాడు, అంతే. ఇంకా ఆ వ్యక్తికి దేవుడు ఆ సందర్భంలో ప్రత్యేకంగా ఇచ్చిన
ఒక వాక్కు అది. మరి ఇంకా మనం గమనించినట్లయితే మరి యేసుప్రభు స్వస్థపరిచిన స్వస్థతల్లో మనం కొంతమంది మీద యేసుప్రభు ఏం చేసినాడు అంటే చేయబెట్టి స్వస్థపరిచినాడు. ఏంటి కరెక్ట్గా ఆ సందర్భంలో వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. సందర్భంలో పేతురుని దేవుడు ఏమన్నాడు? రమ్ము అని పిలిచిన ఆ రమ్ము అని పిలిచిన ఆ ప్రత్యక్షత ఏంటిది అంటే అతని యొక్క జీవితంలో అద్భుతం జరిగించి. ఈరోజు దేవుడు కూడా నీ జీవితంలో అద్భుతం జరిగించాలి, దేవుడు కూడా నీ జీవితంని ఆశీర్వదించాలి అంటే ఆ రహస్యపు ధననిధి అంటే ఏంటో కాదు కానీ దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత, దేవుడు అనుగ్రహించే తలాంతు. దాన్ని ఏం చేయాలి అంటే కనుక్కోవడం మాత్రమే కాకుండా ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకుండా దేవుడితో డైరెక్ట్గా ప్రార్థన చేసి దేవుని నుంచి పొందుకునే స్థితిలోకి వెళ్ళాలి. ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటూ ఏం చేయాలి? ఆ రహస్యపు ధననిధిని కనుక్కోవడం మాత్రమే కాకుండా మరి దాన్ని ఏం చేయాలంట? తనకు కలిగినదంతా అమ్మేస్తాడంట. అంటే యేసుప్రభు ఇక్కడ ఒక సమర్పణను చూపిస్తున్నాడు. మరి ధననిధి నీకు కనిపిస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏం చేయాలంట? నీకు కలిగిన సమస్తము అమ్మి ఏం చేయాలి? దాన్ని కొనడానికైనా సిద్ధపడాలి. అందుకే ధనవంతునితో యేసుప్రభు ఏమన్నాడు? నాకేం కొదువుగా ఉన్నది నాయనా, మిగిలిన ధర్మశాస్త్రం అంతా నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను అంటే యేసుప్రభు అతనితో ఏమన్నాడు అంటే నీకు కలిగినదంతా అమ్మి బీదలకు పంచిపెట్టు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షత. నేను అనుకుంటాను ఒకవేళ యేసుప్రభు మాట విని అతనికి తనకు కలిగినదంతా అమ్మి బీదలకు ఒకవేళ పంచిపెట్టింటే ఇంకా అతని జీవితంలో ఆశీర్వాదమే వేరుండేది. చూడండి, యేసుప్రభు చెప్పిన మాటల్ని పాటించిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. యేసుప్రభు చెప్పిన మాటలు పాటించని వాళ్ళు మరి శాపగ్రస్తులైపోయినారు. కాబట్టి దేవుడు చెప్పిన ఆ ప్రత్యక్షత, దేవుడు చెప్పిన రహస్యాన్ని పాటించడానికి అలవాటు చేసుకోవాలి. నీకు కలిగినదంతా అమ్మి అంటే అర్థమైంది, ఇంకా అది నీది కాదు. ఏదైనా వస్తువు నీ తల్లికి అమ్మేసినావు అనుకో, ఇంకా వస్తువు నీది అనబడదు. అందుకని మరి దేవుడు ఇప్పుడు మనకు తెలియజేస్తున్నది ఏంటి అంటే నీకున్న సమస్తమైన సరే, సమయమైనా సరే వదిలేసి ఆయన సన్నిధిలో కూర్చుంటే మరి ఏమవుతుందంట? అన్నిటిని వదిలిపెట్టి ఆయన సన్నిధిలో కూర్చొని ఎదురు చూసి ఆ ధననిధిని బయలుపరిచేంత వరకు ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవుడు ఒక్కసారి కళ్ళు తెరిచినాడంటే, మనోనేత్రాలు వెలిగించినాడంటే, ఒక చిన్న ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించినాడంటే ఆ ప్రత్యక్షత ఏం చేస్తుంది అంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చింటారు, ఏమంటే ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. వాళ్ళు కంపెనీని పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఆ విధంగా కంపెనీని పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఆ స్టేట్మెంట్ వాడినారు. కానీ మరి ఆ ఐడియా అంటే ఏంటిది అంటే నథింగ్ బట్ ప్రత్యక్షత. దేవుడు నీకు ఒక చిన్న ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు ఒక రహస్యాన్ని బయలుపరుస్తాడు. ఆ రహస్యాన్ని బయలుపరిచేంత వరకు మరి విసుగక వేచి చూసి ప్రార్థించే మనస్సు, శరీరం, ఆత్మ కావాలి.
ఒకవేళ అలాంటి ఆత్మ, అలాంటి మనస్సు, అలాంటి శరీరం నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ధననిధిని నువ్వు కనుక్కుంటావు. ఆ ధననిధి కనుక్కున్నావంటే ఇంకా నీ జీవితంలో మార్పు వచ్చేస్తుంది, ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇంతకుముందు ఉన్న జీవితంలాగా ఉండదు ఇంకా ముందుకు జీవితం. కానీ అది కనుక్కునేంత వరకు కష్టపడాలి, అది కనుగొనేంత వరకు ప్రయత్నం చేయాలి. ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దగ్గరగా మరి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు మధ్యాహ్నం నుంచి దేవుడు నాలో ఒక బలమైన ప్రేరేపణ కలిగిస్తున్నాడు, పాటలు రాయాలి. ఆ ప్రేరేపణ కలిగించడం మాత్రమే కాకుండా కొత్త రాగాలు, కొత్త పదాలు నాలో పుట్టడం ప్రారంభించినాయి. ఇంకా ఆ పుట్టడం ప్రారంభించినాయి కానీ మనిషినే కాదు నేను కూడా మరి వెంటనే మర్చిపోవడం. ఎన్ని రాగాలు వస్తున్నాయి కానీ రాగాలు వచ్చిన తర్వాత వాటన్నిటిని మర్చిపోతున్నాను. అందుకే నా దగ్గర ఒక మొబైల్ ఉండింది. ఆ మొబైల్ ఆన్ చేసుకొని రాగం కొత్తది వచ్చిన వెంటనే ఏం చేసేవాడిని అంటే దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుని ఆ విధంగా రికార్డ్ చేయంగా మరి నమ్మరు కానీ ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇంకా కొత్త రాగాలు నాలో పుట్టుతానే ఉంది. కానీ మరి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే మాత్రమే వస్తాయా అంటే దేవుడు ఆ సందర్భంలో మరి ఆ విధంగా నన్ను నడిపించాడు. మరి నీ జీవితంలో ఎలా నడిపిస్తాడు? ఒక్కరోజు ప్రార్థన చేసినా ఇవ్వచ్చు, చెప్పలేం. ఇంకా ఎక్కువ రోజులు ప్రార్థించాల్సి రావచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే శ్రద్ధగా పని చేయాలి. దేవుడు ఆ ధననిధి ఏంటి నా జీవితంలో మరి పాటలను దేవుడు ఏం చేస్తున్నాడు? ధననిధిగా అనుగ్రహించి రాగాలను ధననిధిగా అనుగ్రహించినాడు. నీ జీవితంలో మరి ఎలాంటి ధననిధిని దేవుడు దాచి ఉంచినాడు? ఎలాంటి ధననిధిని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలి అని అనుకుంటున్నాడు? మరి నువ్వు కూడా ఏం చేస్తావు అంటే వేచి ప్రార్థన చేయి. దేవుడు బయలుపరిచేంత వరకు ఏం చేయాలంటే విసుగక ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మీ జీవితంలో ధననిధిని బయలుపరచాలని ఆశిస్తున్నాను. మరి ఆ వ్యక్తి పొలంలో ధననిధిని కనుక్కున్న వ్యక్తి ఏ విధంగా అయితే మరి రహస్యంగా వెళ్ళి ఆ ధననిధి అంతటిని కొనుక్కున్నాడు, మీరు కూడా దేవుడిచ్చిన ఆ ధననిధిని దేవుని కోసం మరి వాడుకోవడం ప్రారంభించు. పందుల ముందు ముత్యాలు చల్లకుడి అంటున్నాడంటే ఏంటంట? దాని అర్థం ఎవరితో పడితే వాళ్ళతో రహస్యాలని పంచుకోవద్దండి అని అర్థం. మరి దేవుడు చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఫలానా వ్యక్తితో నువ్వు పంచుకో, ఫలానా వ్యక్తితో నువ్వు మాట్లాడు, ఫలానా వ్యక్తికి తెలియజేయని చెప్పి దేవుడు నడిపిస్తాడు. ఆ విధంగానే నడవాలి. అట్లా కాకుండా వేరే మార్గంలో వెళ్ళినారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అంటే నష్టపోతుంది. మరి చివరిగా ఒక సేవకుడి యొక్క జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను చెప్పి యొక్క వాక్య భాగాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. ఒక సువార్థికుడు మరి ఆయన దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు కలిగిన వ్యక్తి. ఒకసారి మరి దేవుని యొక్క స్వరాన్ని అనుసరించి ఒక గ్రామంలో సువార్తను ప్రకటించాలి అని వెళ్ళినాడు. కానీ తనతో ఏమీ లేదు, డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ ఏమీ లేదు. దేవుడు చెప్పిన మాటను విని బయలుదేరి మరి ఆ గ్రామానికి చేరుకున్నాడు. మరి ఆ గ్రామంలో వెళ్ళిన తర్వాత ఆ సేవకుడి ద్వారా ఒక షాప్ యజమాని, కిరాణా కొట్టు ఉంటుంది కదా, ఆ కిరాణా షాప్ యజమాని యొక్క జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తే మరి ఆ తర్వాత ఆ కిరాణా కొట్టు యజమాని ఏం చేస్తున్నాడు అంటే ఇతనికి మాట ఇచ్చినాడు. ఏమని మాట ఇచ్చినాడంటే, అయ్యా మీరు ప్రార్థన చేయడం వల్ల
నా జీవితంలో అద్భుతం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి నేను మీకు ఒక సహాయం చేయాలని ప్రేరేపించబడుతున్నాను అన్నాడు. ఏం సహాయము అని ఆ సేవకుడు అడిగితే చెప్పినాడు, నా షాపుకి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా కొనుక్కొని వెళ్ళచ్చు, కానీ ₹1 కూడా నాకు కట్టద్దండి, డబ్బులు కట్టద్దండి అని చెప్పి మరి అన్నాడంట. ఈ సేవకుడు చాలా సంతోషించి ఇంటికి వెళ్ళి మరి ఏం చేస్తున్నాడు, ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇతనికి ఏమైతే అవసరమైంటుందో కిరాణా షాప్కి వెళ్ళి మరి ప్రతిరోజు ఏమైతే అవసరమైంటుందో అది తీసుకొని ఇంటికి వెళ్ళేవాడు. దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి ఇతనికి మరి ఈ సేవకుడికి సమృద్ధిగా సప్లై చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఒకరోజు ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ఇంకొక సేవకుడు ఇంకొక వ్యక్తి వీళ్ళ ఇంటికి వచ్చినాడు. దేవుడు ఇట్లా నా జీవితంలో అద్భుతం జరిగించినాడు, పలానా కిరాణా కొట్టు వ్యక్తి మరి ఈ విధంగా మరి నా షాప్లో అన్నీ ఫ్రీగా తీసుకొని వెళ్ళచ్చు అని చెప్పినాడు. ఫలానా వ్యక్తి ఫలానా కిరాణా కొట్టు అన్నీ మరి రహస్యాలన్నీ తెలియజేయడంతో ఏం జరిగింది, ఆ వ్యక్తి డైరెక్ట్గా కిరాణా కొట్టు షాప్ దగ్గరికి వెళ్ళినాడు. అతను ఏం చెప్పినాడు, ఏం మాట్లాడినాడో తెలియదు, కానీ మరుసటి రోజు మరి ఈ సేవకుడు ఆ కిరాణా కొట్టుకి వెళ్ళి షాప్లో ఏదైనా తీసుకుందాం అనుకున్నాడంట. కానీ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు డబ్బులు కట్టండి అన్నాడు. ఎందుకు ప్రతిరోజు ఫ్రీగా తీసుకొని వెళ్తున్నారు కదా అన్నాడంట. అంటే ఈ రోజు నుంచి కుదరదయ్యా. ఎందుకు కుదరదో చెప్పలేదు. ఇంటికి వెళ్ళి మరి చాలా బాధగా ప్రార్థన చేసి ఈ రోజున ఏమైపోయింది, మరి దేవుడు ఒక రహస్యాన్ని బయలుపరిచినాడు, ఆ రహస్యం ద్వారా ఆశీర్వదించినాడు అతన్ని. కానీ ఈరోజు ఏమైపోయింది, అది క్లోజ్ అయిపోయింది, ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత ప్రార్థన చేసినాడు, ప్రభువా ఇన్ని రోజులు నన్ను ఆశీర్వదించినాడైనా మరి ఈరోజు ఆ డోర్ క్లోజ్ అయిపోయింది, అవకాశం మూయబడింది, నేనేం చేయాలి నాయనా అని చెప్పి ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నీకు బయలుపరిచిన రహస్యాన్ని ఇతరులతో ఎందుకు పంచుకున్నావు? చూడండి, ఇతరులు అసూయ కలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఇతరులు మరి అందరూ మంచి మనసు కలిగిన వాళ్ళే లేకపోవచ్చు. ఏమవుతుంది అంటే ఆశీర్వాదాన్ని, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించే అవకాశం మనమే ఇతరులకు ఇస్తున్నట్టు. దేవుడు పలానా వ్యక్తికి పలానా విషయం చెప్పు అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా చెప్పచ్చు. అప్పుడు ఎవరికి నష్టం ఉండదు, అక్కడ జరగాల్సినది మరి జరగకుండా ఉండదు. కానీ దేవుడు అనుమతి ఇవ్వకుండా రహస్యాన్ని బయలుపరిచినాము అంటే, తెలియజేసినాము అంటే, అక్కడే ఏమవుతుంది అంటే సాతానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటి అంటే, నీలో ఒక ధననిధి అనేది దాచబడి ఉంది. నీలో ఒక ధననిధి దాచబడి ఉంది. ఆ ధననిధి ఏంటి అనేది తెలుసు. ఒకవేళ ఇంకా తెలుసుకోలేదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువా నాలో ఏ ధననిధి దాచు. దేవుడు ఒక రహస్యాన్ని బయలుపరుస్తాడు, ఆ రహస్యాన్ని తెలుసుకొని ఇంకా దాన్ని పాటిస్తూ ఆ ప్రత్యక్షతను అనుసరిస్తూ నడుచుకో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒకవేళ రహస్యాన్ని బయలుపరిచినారనుకోండి, దేవుడు అందరిన పని చేసినారనుకోండి, అప్పుడేమైపోతుంది అంటే అవకాశం మోయబడిపోతుంది. ఆ తర్వాత మరి వేరే అవకాశాలు దేవుడు ఇస్తాడు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆ తర్వాత మరి ఎన్ని రోజులు వేచి ప్రార్థించాల్సి ఉంటుంది. ఒకసారి నష్టపోయిన తర్వాత దాన్ని పూడ్చుకోవడానికి ఎంత సమయం వేస్ట్ అవుతుందో కదా. అందుకని సమయం
ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిందిగా కోరుతున్నా. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ప్రభా, మరి ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఎంతమంది అయితే యొక్క వాక్యాన్ని విని ఉంటున్నారు, నేను వారందరి యొక్క జీవితంలో యొక్క వాక్యాన్ని ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. మీ చేతులకు సమర్పిస్తూ మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.